పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. పేర్ని నాని ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులను అంటించి పోలీసులు వెళ్లిపోయారు. ఇక ఈ కేసులో పేర్ని జయసుధకు ఇటీవల జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన సమయంలో విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొన్న రీసెంట్గా పేర్ని నాని మేము ఇంటి దగ్గరే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళట్లేదు, అనుమానాలు కావాలని మా మీద అనేక ఆరోపణలు వేస్తున్నారు అన్నట్లుగా ఆయన చెప్పారు. సో ప్రజెంట్ అయితే మరి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇంటి దగ్గర ఎవరు లేరని అంటించారు అని అంటున్నారు. మరి ఏంటి, ఏం జరుగుతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే పేర్నేని జయసుధాకి 2 రోజుల క్రితమే మచిలీపట్నం జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో. అయితే ఈ కేసులో విచారణకు రావాలని చెప్పి కూడా పోలీసు అధికారులు నిన్న సాయంకాలం పేర్నే నాని నివాసానికి వెళ్తే ఇంట్లో పేర్నే నాని కానీ, ఆయన సతీమణి కానీ, ఆయన కుమారుడు కానీ ఎవరు కూడా లేకపోవడంతో కేసు విచారణకు రావాలని చెప్పి ఇంటి తలుపుకి నోటీస్ అంటించిన పరిస్థితి కనిపించింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఇటీవల ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో తాజాగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు అయితే నోటీసు జారీ చేశారు. అయితే జిల్లా కోర్టు కూడా పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని చెప్పి కూడా దాంట్లో కోరిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే పేర్నేని నివాసంలో ఎవరు లేకపోవడంతో తలుపులు కంటించి నోటీసు వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ విషయానికి సంబంధించి కూడా మరొక వైపు పేర్నే నాని నిన్న జిల్లా హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ. ప్రస్తుతం పేర్నే నాని కుటుంబ సభ్యులు మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. సౌమ్య, శివ, మరి ఇప్పుడు ఒకవేళ విచారణకు తన భార్య హాజరు కాని నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసుల దగ్గర నుంచి? అంటే ఖచ్చితంగా ఈ రోజు గనక పేర్నే నాని సతీమణి జయసుధ విచారణకు హాజరు కాకపోతే గనక ఖచ్చితంగా మరొకసారి ఈ రోజు సాయంకాలంలో విచారణకు రమ్మని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు సాయంకాలం కోపు గనక విచారణకు హాజరు కాని పక్షంలో ఏదైతే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే న్యాయస్థానం కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలో విచారణకి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కూడా బెయిల్ మంజూరు చేసింది దాంట్లో కండిషన్లో. సో కోర్టు ఇచ్చిన కండిషన్ కనుక దిగపోతే ఖచ్చితంగా కోర్టు ధిక్కారణ కింద దీన్ని తీసుకొని బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోరే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.